మదర్స్ డే అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు చిన్న విషయం చెప్పనా, మదర్స్ డే అని చెప్పేసి నాకు చాలామంది గ్రీటింగ్స్ చెప్పారు. మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. దాని అంతటికి ముందు తల్లులైన వారందరికీ కూడా నేను కూడా మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తున్నాను, అది నా సాక్ష్యమే అనుకోండి. కాకపోతే నేను నా కుమార్తె ప్రభు సంధికి వెళ్ళిన తర్వాత 13 సంవత్సరాల వరకు నాకు పిల్లలు లేరు కదా, మీకు తెలుసు చాలామందికి. నా దగ్గర ఒక చిన్న పాప ఉండేది, ఇప్పుడు పెద్దది అయిపోయింది, పిల్లల తల్లి కూడా అయిపోయింది అనుకోండి. ఆ పాపని అమ్మ అని పిలవమన్నారు. అంటే వాళ్ళ ఫాదర్ ఆ టైంకి వచ్చి అన్నారు, అలా నేర్పించకండి అన్నారు. ఆ రోజు నేను చాలా బాధపడ్డాను. ఒక్క మాట పెట్టి దేవుని దగ్గర నైట్ అంతా ప్రేయర్ చేసుకున్నాను. ప్రభువా, అమ్మ అనిపించుకుంటానికి కూడా నాకు యోగ్యత లేదా అని చాలా దుఃఖపడి ఏడిస్తే దేవుడు నాకు ఒక కుమారుని ఇచ్చాడు అమ్మ అని పిలిచడానికి. అంతేకాదు ఆత్మీయంగా చాలామంది పిల్లల్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ మాట గుర్తు చేసుకున్నప్పుడల్లా నాకు దుఃఖం వస్తూ ఉంటుంది. రిబ్కాను ఆశీర్వదించినప్పుడు ఒక మాట అంటారు వారి సహోదరులు, నీవు వేలకు తల్లి వగుదువుగాక. ఇప్పుడు అమ్మ అవ్వడానికి కారణం నేను కాదు, మీరు. అంతే కదా, మీరు మాకు పిల్లలు అయ్యాను చేత నేనేమయ్యాను, ఇప్పుడు అమ్మ అయ్యాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక పిల్లలు తల్లిదండ్రుల యొక్క ఆస్తి ఏమైనా ఉంది అంటే మా పిల్లలే మాకు ఆస్తి అంటూ ఉంటారు. కనుక ఆత్మీయంగా మీరు ఎంతగా బలపడతారో ఆత్మీయ తల్లిదండ్రులకి, దేవుని యొక్క జన్మనిచ్చిన సంబంధమైన తల్లిదండ్రులకి అంతకు మించి తల్లిలాగా ఆదరించే దేవునికి మనం ఎల్లప్పుడూ సంతోషాన్ని కలిగించే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో విషయం తెలుసా, మా ఇంట్లో మా చెల్లి మా తమ్ముళ్ళు కూడా మా అమ్మ తర్వాత నన్నే అమ్మలాగా చూస్తారు వాళ్ళు. మా చెల్లి పొద్దున్న ఫోన్ చేసి హ్యాపీ మదర్స్ డే అంది. తను నాకు చెల్లే, కానీ నాకు చిన్నప్పటి నుంచి ఒక కుమార్తెలాగా మసలుకున్న గురించి ఆ విధంగానే మేము మసలుకుంటాం, ఆ విధంగానే చూస్తాం. మీరందరూ కూడా ఈ సంతోష సమయంలో మీకందరికీ కూడా మరి మదర్స్ డే సందర్భంగా కృతజ్ఞతలు. అలాగే దేవుని సందులో మీరు ఎల్లప్పుడూ కూడా దేవునికి స్తుతిస్తూ మన అందరి కొరకు తల్లిలాగా ఆదరించే దేవునికి కృతజ్ఞులమై ఉండాలని ప్రభు పెట్టి మనం చేస్తున్నాను. నా వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. ప్రత్యేకించి కొన్ని మాటలు దేవుని వాక్యాన్ని తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరారము చేయుడని అరణ్యములో కేకవేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. చాలమ్మా. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం చివరి భాగంలో ఒక మాట ఉంటుంది, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము నా యొక్క ధ్యానాంశము ఫలించుట. గత వారం మీకు జ్ఞాపకం చేశాను ద్రాక్ష తోటను గూర్చి. ద్రాక్ష తోట అనగా సంఘము. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాం, ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. దేవుని యొక్క సన్నిధిలో సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనమందరము కూడా తీగెలమే. మన ప్రభువైన యేసుక్రీస్తుని అంటు కట్టబడినప్పుడు మనము దేవునికి కుమారులంగా, కుమార్తెలంగా ఎంచబడ్డాం. అయితే దేవునికి అంటు కట్టబడిన తరువాత ఆయన సన్నిధిలో ఆయనతో మనము ఏకీభవించిన తర్వాత ఆయన మన నుంచి ఆశించింది ఏంటి? యేసు ప్రభువారు మన నుంచి ఆశించింది ఏంటి అంటే ఫలించుట. ఏదైనా ఒక మొక్క వేసాము అంటే ఎందుకు వేసుకుంటాం? ఊరికనే వేసుకుంటామా? దాని నుంచి ఏం ఆశిస్తాం? మనం ఫలాలు ఆశిస్తాం. ఫలములు లేని చెట్లు ఎవ్వరు కూడా ఇష్టపడరు. ఒకవేళ వేసుకున్నా కొంచెం కాలం చూస్తారు, అది ఫలిస్తే మంచిదే, ఫలించకపోతే దాన్ని ఏం చేయాలనుకుంటారు? తీసి అవతల పారేయాలనుకుంటారు.
యేసు ప్రభు వారు కూడా మనల్ని ఫలించాలని కోరుకుంటున్నాడు. అసలు యేసు ప్రభు యొక్క ఉద్దేశమే అది. ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా మీరు చూడగలిగితే మొట్టమొదటి యొక్క ఆశీర్వాదం ఏమైనా ఉంది అంటే చూడండి, దేవుని వాక్యంలోంచి మీకు కొన్ని మాటలు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం చదవండి. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది. చాలమ్మా, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారి స్తోత్రం చెప్పండి. మీరు ఫలించి, దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదాల్లో మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటి అమ్మా? ఫలించండి. ఆ ఫలాలమే మనమందరం, అవునా కదా? దేవుడు సృష్టించింది ఒక్క మానవుని, నేల మంటిని తీసుకొని నరునిగా నిర్మించి అతని యొక్క నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. ఆ యొక్క నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని చెప్పి అతని ప్రక్కటెముక తీసుకొని ఒక స్త్రీనిగా నిర్మించి ఆమెను అతనికి అనగా ఆదామునకు సాటి అయిన సహాయంగా ఇచ్చి వారిద్దరిని కూడా ఏదైనా తోటలో పెట్టి వారికి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి. ఇప్పుడు ఏమంటున్నారంటే భూమి నిండిపోయిందండి, చాలా జనాభా ఎక్కువైపోయారు కాబట్టి కంట్రోల్ పెట్టండి అంటున్నారు. అవునా? కానీ దేవుని యొక్క సన్నిధిలో నుంచి వచ్చిన గొప్ప మొట్టమొదటి ఆశీర్వాదం జననము అనేటువంటిది. అందుకే అదే మాటని జ్ఞాపకం చేస్తూ కీర్తన గ్రంథము 127వ కీర్తన 3వ చరణంలో ఒక మాట ఉంటుంది. కీర్తన చాలమ్మా, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క ఆశీర్వాదములో మొట్టమొదటి ఆశీర్వాదం, శారీరకంగా మొట్టమొదటి ఆశీర్వాదం గర్భఫలం అనేటువంటిది. ఆ యొక్క గర్భఫలము మనుషులు ఇస్తే రాలేదు, దేవుడు ఇస్తేనే వచ్చింది. కనుక ఆ గర్భఫలములో అనేటువంటి ఆశీర్వాదం కూడా దేవుని యొక్క కృపచేత మాత్రమే నీవు పొందుకున్నావు. నీకు పిల్లలు కలిగినప్పుడు చాలామంది పిల్లలు లేనంతసేపు చాలా బాధపడతారు. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని చూసి అంటారు, ఏం పిల్లలు బాబు, ఏదో పిల్లలు అంటారు. ఏదో పిల్లలు దేవుడిస్తే నీకు వచ్చారు ఆ పిల్లలు. గనుక ఆ బిడ్డలను నీవు దైవికమైన మార్గంలో పెంచగలిగితే ఒకరోజు వారు దేవుని యొక్క పోలికగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గనుక ఫలాలలో మొట్టమొదటి ఫలము గర్భఫలం. ఆధ్యాత్మికంగా మొట్టమొదటి ఫలం ఏమిటంటే మారు మనస్సు. మీకు అర్థమవుతుందా? ఆధ్యాత్మికంగా కొన్ని ఫలాలు ఇస్తాడు, శారీరకంగా కొన్ని ఫలాలు ఇచ్చాడు దేవుడు. కనుక ఆధ్యాత్మికంగా మొట్టమొదటి ఫలము మారు మనస్సు. ఇందాక మనం చదివాం కదా, మారు మనస్సుకు తగిన ఫలములను ఫలించుడి. దేవునికి స్తోత్రం కలుగునుగా. గర్భఫలము శరీర సంబంధమైన ఫలం అయితే మారు మనసు ఆత్మ సంబంధమైన ఫలముగా మనం దేవుని వాక్యంలోంచి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకా కొన్ని వాక్యాలు త్వరగా మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 2వ వచనం. చాలమ్మా, నీ గర్భఫలము చెప్పాను. తర్వాత ఏ ఫలం అంట? భూఫలము. భూఫలము అంటే ఏంటి? మన చేతుల యొక్క కష్టార్జితం. మీరు ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, లేకపోతే ఏదో ఒక పని చేసినా దేన్ని ఆశించి చేస్తాను చెప్పండి? ఫలం ఆశించకుండా ఎవరైనా చేస్తారా? జీతం అక్కర్లేకుండా ఉద్యోగం చేస్తారట ఎవరైనా? చెప్పండి. ఏమీ ఆశపడకుండా వ్యాపారం చేస్తారా? ఏమీ ఆశించకుండా ఎవరైనా పని చేస్తారా? ఎందుకంటే ప్రతి కష్టానికి ఒక ఫలాన్ని మనం ఏం చేస్తాం? ఆశిస్తాం. ఎందుకంటే దేవుని వాక్యం కూడా చెప్తుంది, నేను నీ గర్భఫలమునే కాదు మీ భూఫలములను కూడా ఆశీర్వదిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన చేతుల కష్టార్జితమును ఎవరు ఆశీర్వదించాలి?
దేవుడు ఆశీర్వదించాలి. చాలాసార్లు మనం కష్టపడతాం, రాత్రనక పగలనక ఎండనక వాననక, కానీ ఆ కష్టం యొక్క ఫలాన్ని మనం ఏం చేయలేకపోతామంటే అనుభవించలేకపోతూ ఉంటాం. కారణం ఏంటంటే అదే అధ్యాయంలో పైన ఒక మాట ఉంది, నీ దేవుడైన యెహోవా మాట మీరు శ్రద్ధగా వినాలి, నీ దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి, అప్పుడు మీ ఫలాలను దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. దేవుని ఆశీర్వాదం కావాలి అంటే ఖచ్చితంగా నీవు దేవుని ఆజ్ఞలను పాటించాలి, దేవుని వాక్య ప్రకారంగా వెళ్ళాలి, వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండాలి. వాక్యమే మనకి ప్రధానమైనటువంటి ఒక సూచన. మనం ఎవరో చెప్పారని అటు తిరిగి, ఎవరో చెప్పారని ఇటు తిరిగి అలా కాదు నువ్వు చేయాల్సింది. దేవుని వాక్యం ఎలాగుందో ఆ ప్రకారంగా నువ్వు వెళ్ళి చూడు, ఖచ్చితంగా నీ భూఫలాలను కూడా ఏం చేస్తాడు? ఆయన ఆశీర్వదిస్తాడు, నీ కష్టఫలమును ఆశీర్వదిస్తాడు. ఇంకా క్రింద వచనాలకు వస్తే నువ్వు పొలములో దీవించబడతావు, బయటికి వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడతావు, లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడతావు, ఇక పిండె పిసుకుని తొట్టి ఆశీర్వదించబడుతుంది. ఎన్ని చాలా ఆశీర్వాదాలు చెప్పాడు. 28వ అధ్యాయం అంతా కూడా, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం అంతా కూడా చాలా చాలా ఆశీర్వాదాల యొక్క చిట్టా అంతా అక్కడే ఉంది. అయితే దాని అంతటికి కూడా పైన ఒకే ఒక వచనం చెప్పాడు. మళ్ళీ ఒకసారి చదవండి అది. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నీవు ఆయన ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే యెడల. అందులో చాలా సింపుల్గా ఉంది. మొట్టమొదటిది ఆయన వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వినాలి, తర్వాత అనుసరించాలి, నడుచుకోవాలి. చాలా సులువుగా అనిపిస్తుంది కదా, కానీ చాలాసార్లు మనం వింటాం, చదువుతాం, కానీ ఎక్కడ తప్పిపోతామంటే అనుసరించే దగ్గరే తప్పిపోతాం. ఎక్కడ? అబ్బో ఇవన్నీ అనుసరించాలంటే చాలా కష్టమండి, ఇవన్నీ అనుసరించాలంటే చాలా కష్టమండి. ఆ కష్టం అనుకుని నువ్వు అనుసరించడం మానేసావు కనుక నీ ఆశీర్వాదాలు నువ్వేం చేసుకుంటున్నావు? పోగొట్టుకుంటున్నావు. గనుక భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు, నేను ఫలించమన్నాడు దేవుడు. నీ గర్భఫలం ఫలించబడాలి, నీ కష్టార్జితంలో నీ భూఫలం ఫలించబడాలి, నీ చేతుల పని విషయంలో ఫలితంలోనికి రావాలి. నువ్వు ఎక్కడ ఏ పని ఆరంభించినా దాని ఫలితము నువ్వు కన్నులారా చూడాలి. ఆ విధమైన ఆశీర్వాదం నీకు కావాలి అంటే నీ దేవుడైన యెహోవా మాటలను నీవు అనుసరించి నడుచుకోవాలి. ఇక ఆధ్యాత్మికమైన ఫలములోకి మనం వెళ్ళగలిగినట్లయితే వీళ్ళకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, చాలమ్మా. ఇక్కడ మనం చూస్తే ఇది చాలామందికి తెలుసు, ఈ వాక్యాన్ని చాలాసార్లు కూడా మనం చదువుతూ ఉంటాం. అయితే ఆత్మఫలము, ఫలము అన్నాడా ఫలములు అన్నాడా? కానీ చాలాసార్లు మేమేం చేస్తాము? ఆత్మఫలములు అంటాం. ఆత్మఫలములు కాదు, ఫలము ఒకటే అది. దాంట్లో చాలా ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటి ఏంటంటే ప్రేమ. అబ్బా ఈ ప్రేమ గురించి ఎవరికి తెలియదండి బాబు అంటారు చాలామంది. అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెలు ప్రేమ, తల్లిదండ్రుల యొక్క ప్రేమ, పిల్లల యొక్క ప్రేమ, భార్య భర్తల ప్రేమ, స్నేహితుల ప్రేమ, ఎన్ని రకాలున్నాయో ప్రేమలో. కానీ ఈ ప్రేమ అనేటువంటి చిన్న మాటలో సంపూర్ణంగా నెరవేర్చగలిగింది ఏదైనా ఉంది అంటే ప్రేమ యొక్క అర్థం ఏంటో మనకి తెలవాలి. అవునా? ఏంటో ప్రేమ యొక్క అర్థం? ఆలోచనలో పడిపోయారు. ప్రేమ యొక్క అర్థం ఏంటి అంటే ప్రేమలో ఎన్ని లక్షణాలు ఉన్నాయో అన్నీ మనలో కలిగి ఉన్నామా లేదా, అప్పుడు అసలు ఆ ఫలం మనకు ఉందా లేదా అర్థమవుద్ది. ప్రేమలో ఎన్ని లక్షణాలు ఉన్నాయో, చాలామందికి ప్రేమ ఉందంటే ఏముంది, ఒక్కొక్కసారి గిఫ్ట్ తీసుకెళ్ళి ఇచ్చేస్తే ప్రేమ అంటాం, లేకపోతే ఇంకేదైనా తీసుకెళ్ళిస్తే ప్రేమ అంటాం, లేకపోతే మనకి నచ్చిన వారు, మనకి బాగా ఆప్తులైన వారు కనిపిస్తే కౌగిలించుకుని ముద్దు పెడితే ప్రేమ అంటాం, లేకపోతే ఆకలితో ఉన్నప్పుడు వారిని చేరదీసి ఏదైనా సహాయం చేస్తే ప్రేమ అంటాం. ఇవన్నీ ప్రేమే నీ దృష్టిలో, కాదని నన్ను. కానీ అసలైనటువంటి ప్రేమ యొక్క లక్షణాలు మనలో ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము
మొదటి వచనం చదవండి. నేను చదువుతాను, చూద్దాం. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగననాడు తాళమున యుందును. ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నయు జ్ఞానవంతియు ఎరిగిన వాడనైనను, కొండలను పెకలించగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీయూ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ యొక్క లక్షణాలు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి, జాగ్రత్తగా గమనించండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రేమ యొక్క లక్షణాలు ఎన్నో అపొస్తలుడైన పౌలు స్పష్టంగా చెప్తున్నాడు. మొట్టమొదటిది ఏంటంట? దీర్ఘకాలం సహించాలి. కొన్నిసార్లు మనకి ఎవరి నుంచైనా బాధ అనిపించింది అనుకో, ఒకసారి 2 సార్లు సహిస్తాం. అబ్బా అస్తమాను ఎక్కడ సహిస్తామండి బాబు, ఎంత మంచి తత్వం ఉంటే మాత్రం అన్నిటినీ ఎక్కడ సహిస్తాం, ఎంతకాలం సహిస్తాం అంటూ ఉంటాం కదా. కానీ నిజమైన ప్రేమ, దైవికమైన ప్రేమ దీర్ఘకాలం ఏం చేయాలంట? సహించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఉన్నటువంటి దినాలలో పేతురు ప్రభువుని చూసి అడిగారు, ప్రభువా నా యొక్క శత్రువులు ఎవరైనా నన్ను క్షమించమని అడిగితే, మరి క్షమించమన్నావు కదా, ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు సరిపోతుందా అన్నాడు. 7 సార్లు కాదు, 70 ఏళ్ల సార్లు అన్నాడు. అంటే అర్థం ఏంటి? నరుని ఆయుష్కాలం ఎంత? 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అంటే నీ జీవితాంతం క్షమించమే. అమ్మో నా వల్ల కాదండి. ఎంత భక్తిపరులమైతే మాత్రం, ఎంత నీతిమంతులమైతే మాత్రం, ఎంత ఓర్చుకునే తత్వం ఉంటే మాత్రం దీర్ఘకాలం ఎక్కడ సహిస్తామండి? అస్తమానం ఎక్కడ ఓర్చుకుంటాం, ఎక్కడ సహిస్తాం అనేటువంటి స్వభావము మనలో ఉన్నంత వరకు ఆధ్యాత్మికమైన ప్రేమలో మనం పరిపూర్ణంగా ఇంకా రాలేదు. నువ్వు నిజంగా దేవుని ప్రేమ కలిగి ఉండాలి అంటే ఆ ఆత్మఫలములో ఉన్న మొట్టమొదటిది నువ్వు అనుభవించగలిగితే, మొట్టమొదటి నువ్వు నేర్చుకోగలిగితే, ఆ ప్రేమ యొక్క తత్వాన్ని నువ్వు చూపించగలిగితే దాంతోపాటు అన్నీ నీకు లైన్గా వస్తాయి. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, తర్వాత దయ చూపిస్తుంది, ప్రేమ మత్సరపడదు. మత్సరం అంటే తెలుసా? మత్సరం అంటే తెలుసా? అసూయ. ఇతరులను చూసి వ్యసన పడిపోతూ ఉంటాం. ఇతరులను చూసి మనం త్వరగా కోపపడుతూ ఉంటాం. వారి ఏదైనా ఒక మంచి స్థితిలోకి వెళ్తే తెలుసారులే, చెప్పారులే అన్నటువంటి స్వభావం ఉంటుంది చూసారా, దీన్ని మత్సరం అంటారు. ఈ మత్సరం అనేటువంటిది ఒక భక్తుడు చెప్తాడు, అది ఒక చీడ పురుగు లాంటిదట. చెద అనేటువంటిది చిన్నదే ఉంటుంది, పుట్టడం చిన్నదే పుడుతుంది, కానీ మొత్తం అంతా ఏం చేసి పడేస్తుంది? గుల్ల చేసి పడేస్తుంది. నీ ఆధ్యాత్మిక జీవితంలో చిన్న అవలక్షణం ఉన్నా కూడా, దేవునికి అయిష్టమైంది చిన్నది ఉన్నా కూడా అది మన ఆత్మీయ జీవితం అంతా కూడా ఖరాబు చేస్తూ ఉంటుంది. అందుకనే నువ్వు ఆత్మ ఫలాలలో మొట్టమొదటిది నువ్వు నేర్చుకోగలిగితే, ఈ లక్షణాలన్నీ నువ్వు కలిగి ఉంటే, ప్రేమ తొందరగా కోపపడదు, స్వప్రయోజనమును విచారించకూడదు, నెక్స్ట్ అపకారాన్ని మనసులో పెట్టుకోకుండా ఉండేవారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా నిన్ను అన్నారే అనుకో, ఎదురుగుండా మాత్రం హాయ్ హాయ్ బాయ్ బాయ్ అంటారు, మనసులోనే ఉంటుంది, ఉండదా? అపకారం జరిగింది నీకు ఎప్పుడో, వాళ్ళ ద్వారా నీకేదో బాధ కలిగింది, వారి ద్వారా నీకేదో నష్టం కలిగింది,
వాళ్ళు నిన్ను ఏదో చేసినటువంటి దాన్ని నీకు మనసుకి గాయమయ్యింది. ఎదురుగా నువ్వు ప్రేమ నటిస్తావేమో తప్ప నీ మనసులోంచి మాత్రం ఆ అపకారాన్ని ఏం చేసుకోలేవు, తీసుకువేసుకోలేవు. కానీ దైవికమైన ప్రేమలో అపకారం మనసులో పెట్టుకోవడానికి వీల్లేదు. నిజంగా ఈ వాక్యాన్ని మీరు చదువుతూ ఉన్నప్పుడు ప్రభు యేసుక్రీస్తు యొక్క కల్వరి సిలువలో చూపించిన ప్రేమ మనకు అర్థం కావాలి. ఆయనే గనక మనం చేసిన అపరాధాలన్నీ, ఆయన మనస్సును గాయపరిచినటువంటి పరిస్థితులన్నీ ఆయన మనసులో పెట్టుకుంటే మనకు అసలు ఈ పాపక్షమాపణ దొరికేదంటారా? అయ్యా నీ చేతులకి గాయములేమిటి అంటే అవి నన్ను ప్రేమించిన వారి వల్ల కలిగిన గాయాలు అన్నాడు. అంటే నువ్వు ప్రేమిస్తున్నావని చెప్పుతూ కూడా ఎన్నోసార్లు ఆయన గాయపరిచావు. నీ మాటల ద్వారా, నీ చూపుల ద్వారా, నీ ఆలోచన ద్వారా, నీ నడవడి ద్వారా మానవుని ఊహంతా కూడా కేవలము చెడ్డదే గనుక ఎన్నో మార్లు ఆయన గాయాలు రేపుతూనే ఉన్నావు. దేవుని వాక్యంలో ఉంటుంది కదా, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై తప్పిపోయినటువంటి వారు. అంటే నీకు ప్రార్థనా జీవితం లేదా, భక్తి జీవితం లేదా, పరిశుద్ధాత్మ లేదా, వాక్యానుభవం లేదా, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండి కూడా నువ్వేమైపోతున్నావు, తప్పిపోతున్నావు. అలాంటి వారిని నూతన పరచడం చాలా అసాధ్యం. నిజంగా ఎరిగి ఉన్న తర్వాత మనం తప్పిపోయినప్పుడు ఆయనకి ఎన్నిసార్లు మనం గాయం చేసిన వారం అవుతున్నామో, ఎన్నిసార్లు ఆయన ఇష్టాన్ని మనం నెరవేర్చలేకపోయేటువంటి పరిస్థితుల మధ్యలో ఆయన మనస్సును ఎన్నోసార్లు మనం గాయపరుస్తున్నాం. అయినప్పటికీ కూడా మనం చేసినటువంటి ప్రతిదాన్ని కూడా ఆయన మనస్సులో పెట్టుకోలేదు. పెట్టుకున్నాడా? ఆయన పెట్టుకుంటే అసలు మనకి యొక్క క్షమాపణ దొరికేదంటారా? కనుక స్వప్రయోజనమును విచారించలేదు, ఆయన అపకారమును మనస్సులో పెట్టుకోలేదు. నిజమైన ప్రేమ చూపించింది నా యేసయ్య ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే వాక్యంలో చెప్పబడుతుంది కదా, దేవుడు లోకమును ఎంత, దానికి కొలతలు లేవు, హద్దులు లేవు. ఆ యొక్క ప్రేమ మితిలేని ప్రేమ చూపించాడు. రోమీయులకు రాసిన పత్రికలో అయితే ఇంకా స్పష్టంగా చెప్తాడు, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు యుక్త కాలమున మన కొరకు చనిపోయాడు. ఇంకా పాపులుగా ఉండగానే, నువ్వు ఇంకా ఆయన మనస్సును ఎన్నోసార్లు గాయపరిచే స్థితిలో ఉండగానే ఎన్నో మార్లు నీ యొక్క జీవితాన్ని బట్టి ఆయన ప్రేమను చూపించాడు. ఆయన దేవుని బిడ్డలారా, ఆత్మ ఫలాలలో మొట్టమొదటిది చెప్పండి, ప్రేమ. ఆ ప్రేమను నువ్వు కలిగి ఉంటే దానితో పాటు ఒక లింక్ ఉంది అక్కడ. ఏంటది? చూస్తారు అప్పుడే. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఎన్నున్నాయి? నవరత్నాల, నవధన్యతల, నవరత్నాలనా? మీరు ఏ పేరు పెట్టుకున్నా పర్లేదు, కానీ నవధన్యతల కన్నా, నవరత్నాల కన్నా విలువైనది నా యేసు యొక్క ఆత్మ ఫలమది. దేవునికి స్తోత్రం కలుగును. నిజంగా నీ కుటుంబంలో దైవికమైన ప్రేమను చూపించగలిగితే సంతోషం ఎందుకు ఉండదండి? సమాధానం ఎందుకు ఉండదు? ఒకరినొకరు ప్రేమించలేరు, ఒకరినొకరు క్షమించుకోలేరు, ఒకరి మనసులో ఒకరు తీసివేసుకోలేరు. కనుక దేవుని కుటుంబముగా చెప్పుకున్నటువంటి మనము, దైవిక బిడ్డలంగా చెప్పుకునే మనము ఒకరిని ఒకరు క్షమించుకోలేని తత్వమునంతసేపు శాంతి, సంతోషం, సమాధానం పరిపూర్ణంగా అయితే ఉండదు. ఏదో పై భక్తిలాగా కనపడుతుందేమో తప్ప మనస్సులో నుంచి నీకు హృదయ ఆనందం కలగాలి అంటే ఆత్మ ఫలము నీ హృదయములో నింపబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఆధ్యాత్మికమైన మొట్టమొదటి ఫలము మారు మనస్సు, రెండవది ఆత్మ ఫలము, మూడవది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచాలమ్మా. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆధ్యాత్మికమైన సంబంధమైన ఫలములు ఎన్ని రకాలుగా ఉన్నాయో మీరు ఆలోచించండి. మారు మనస్సు తగిన ఫలము, ఆత్మ ఫలము, వెలుగు ఫలము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెలుగు ఫలము నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా మనలో ఏముండాలి చెప్పండి? మంచితనం ఉండాలి. తర్వాత
నీతిగా ఉండాలి, సత్యంగా బ్రతకాలి. చాలాసార్లు దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ కూడా అసత్యమైనటువంటి జీవితం బ్రతుకుతూ ఉంటాం. మన మాటల్లో సత్యం ఉండదు, మన జీవిత విధానంలో సత్యం ఉండదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ప్రభునేసుక్రీస్తు వారిని సిలువ మరణానికి అప్పచెప్పటానికి పిలాతు దగ్గరకు తీసుకెళ్ళినప్పుడు నీవు రాజువా అన్నాడు. ఆయన అన్నాడు, నువ్వు అన్నట్టే అన్నాడు. నువ్వు రాజువా అన్నాక నువ్వు అన్నట్టే అని చెప్పి అంతటితో ఊరుకోకుండా నేను సత్యమును గూర్చి చెప్పడానికి వచ్చిన రాజుని అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే మనం ఆరాధించే దేవుడు ఎవరు? సత్యవంతుడు. మరి ఆయన బిడ్డలమైన మనం ఎవరము? మనము సత్యంగానే బ్రతకాలి కదా. మనం అసత్యమైన కార్యాలు చేస్తూ అసత్యమైన పనులు చేస్తూ మనం దేవుని ఆరాధిస్తే ఎలాంటి ఫలం కలిగి ఉన్నాం మనం? నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే వెలుగు ఫలములో ఉన్నటువంటి మంచితనము నీలో కనిపించాలి. సత్యంగా మాట్లాడడం నేర్చుకోవాలి, నీతిగా బ్రతకడం నేర్చుకోవాలి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయినా వాటన్నిటిలోంచి ప్రభు ఆయన ఏం చేస్తాడు? తప్పిస్తాడు. మనం నీతిమంతులం కనుక కష్టాలేమి రావు, బాధలేమి రావు, చింతలేమి లేవు అని చెప్పనవసరం లేదు. నీతిమంతులుగా నువ్వు ఉన్నప్పటికీ కూడా కష్టాలు రావచ్చు, శోధనలు రావచ్చు, నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు. ఏది ఏమైనా ఆ నీతిని యథార్థతను నువ్వు కాపాడుకోగలిగితే వాటన్నిటిలోంచి కూడా మనల్ని ఏం చేస్తాడు? ఆయన తప్పిస్తాడు. నీతి మరణము నుండి తప్పిస్తుందని వాక్యం చెప్తుంది. నీతి యథార్థత అనేటువంటిది మన పిల్లలకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. నీతిమంతులను ఆయన ఆస్తికర్తలుగా చేస్తాను అంటున్నాడు. గనుక దైవికమైన నీతి మనలోకి రావాలి. దేవుని బిడ్డలంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీతిమంతుడు. ఈ నీతిమంతుని యందు నాకు ఏ దోషము కనబట్టలేదు అని చెప్పి ఒక మంచి సాక్ష్యాన్ని భూమి మీద ప్రచురించినప్పుడు ఆయన పిల్లలముగా మనం బ్రతికే మనము నీతిగానే బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి. జీవించిన కాలం ఎంతకాలం ఉంటామో తెలియదు మనకి. ఈ లోకం ఎవరికీ శాశ్వతం కాదు. లోకం తర్వాతనే శాశ్వతమైన జీవితం. అసలు ఈ లోకం నుంచి నువ్వు విడుదల పొందిన తర్వాత, ఈ శరీరము నుంచి విడుదల పొందిన తర్వాత మన నీతి ఎక్కడ తీసుకెళ్ళాలి? దేవుని రాజ్యానికి తీసుకెళ్ళాలి. అవునా కదా? దేవుని పిల్లలంగా చెప్పాలి అంటే అసలు మనలో నీతే లేదు. అసలు ఉందా? పైకి మాత్రం చెప్పుకో మేము ఎంత నీతిమంతులమో, వాళ్ళు ఎంత నీతిమంతులు అంటారంతే. సంపూర్ణమైన నీతి ఏ మనిషిలో కూడా లేదు. రోమిలకు రాసిన పత్రికలో చెప్పబడుతుంది కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ చెడిపోయినటువంటి వారే. అయితే అలాంటి బ్రతుకులు కలిగిన మనలను తిమోతికి రాసిన పత్రికలో మనం చూసినట్లయితే ఆయన అతీతికి రాసిన పత్రికలో కాబట్టి చెప్పబడుతుంది, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకి నూతన స్వభావము కలగచేయుట ద్వారాను మనల్ని రక్షించాడు. మనం ఎలాంటి నీతిమంతులం అంటే మనం స్వభావ సిద్ధంగా నీతిమంతులం కాదు, కానీ పరిశుద్ధాత్ముడు మనకి నీతి స్వభావాన్ని దయచేశాడు. ఆయన రక్షణ పొందుకున్నప్పుడు మన పాత రోత బ్రతుకులను తుడిచివేసి యేసుక్రీస్తు యొక్క రక్తము చేత ఉచితంగా మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. నువ్వేమైనా డబ్బులు కట్టవేటి దానికి? ఏమా కట్టారా? మీరు నీతిమంతులు అవడానికి, మీరు మోక్షం వెళ్ళడానికి ఏమైనా వెల చెల్లించారా? మీరు చెల్లించలా, కానీ నా యేసు ప్రభు వెల చెల్లించాడు. మనందరి పాపములు ఆయన మీద వేసుకొని మనం దేవుని రాజ్యానికి వెళ్ళే అర్హత లేనటువంటి మన బ్రతుకులకు ఆయన యొక్క రక్తము చేత మనల్ని ఉచితముగా నీతిమంతులుగా చేశాడు. మరి అలాంటి నీతిమంతులమైన తరువాత కూడా, ఆయన రక్షణ పొందుకున్న తరువాత కూడా, ఆయన బిడ్డలంగా మార్చబడిన తరువాత కూడా, ఆయన కుమారులంగా కుమార్తెలంగా చెప్పుకున్న తరువాత కూడా నీతిగా బ్రతకకపోతే ఇంకేంటి మన జీవితం? నీవు నీతిగా, యథార్థంగా, సత్యముగా దేవుని బిడ్డలుగా జీవించినప్పుడు మనలో ఒక ఫలం కనిపిస్తుంది. అది వెలుగు ఫలం. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలంగా మనం సంపాదించుకోవాల్సినవి ఇవన్నీ కూడా. ఎందుకంటే ఒకవేళ వాక్యం చెప్తుంది, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి
నాకేం అక్కర్లేదండి, ఆత్మ ఫలాలు అక్కర్లేదు, వెలుగు ఫలాలు అక్కర్లేదు, మారు మనసుకు తగిన ఫలాలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు అనుకుంటే నీవు అలా ఫలించకపోతే గనక ఏం చేస్తాడో తెలుసైనా తీసి అగ్నిలో పడేస్తాడు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదవండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. చాలమ్మా, ఇక్కడ మనం చూసినట్లయితే అందరూ కూడా ఒకసారి వాక్యం తీసి చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తే ఫలింపని ప్రతి తీగను తీసి పారవేయను. మొదటి వచనంలో చూస్తే నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసేస్తాడా ఉంచుతాడా? ఎందుకు తీసేస్తాడు చెప్పండి, అందరూ చెప్పండి. ఫలించటం లేదు కనుక లూకాసు సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును గురించి మాట్లాడేటువంటి ఉపమానం ఉంటుంది. అక్కడ చాలాసార్లు మనం చదువుకున్నాం. ఆ యొక్క అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి 3 సంవత్సరాల నుంచి నేను వెతుకుతున్నాను ఫలాలు ఏమైనా కనిపిస్తాయేమో అని, కానీ ఒక్క ఫలము కూడా కనిపించట్లేదు, కనుక దీన్ని నరికివేయమన్నాడు. అంటే తోటమాలు అన్నాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనివ్వండి, నేను దాని చుట్టూ మళ్ళీ ఏం చేస్తాను, త్రవ్వుతాను, ఎరువేస్తాను, అది ఫలిస్తే, ఆ మాట చాలా నాకు ఇష్టమైంది, అది ఫలిస్తే సరి అంటే అక్కడ అర్థం ఏంటి, ఒక చిన్న ఆప్షన్ అన్నమాట. అది ఫలిస్తే సరి. మీరు చూడండి, ఎగ్జామ్స్ రాస్తారు, ఫెయిల్ అయ్యారు, ఇంకొకసారి కట్టిస్తానండి, పాస్ అయితే సరి, లేకపోతే అంతే కదా, పాస్ అయితే సరే, లేకపోతే అంటే వెనకాల ఏదో ఉంది ఇంకా కొటేషను. ఇప్పుడంటే లేదు, కానీ మా చిన్నప్పుడు అయితే చదువుకుని పల్లెటూరులో వాళ్ళం కదా, ఇదిగో నిన్ను చదువుకోవడానికి పంపిస్తున్నాను బడికి, ఈసారి 10th క్లాస్ పాస్ అవ్వలేదనుకో, ఈసారి పాస్ అవ్వకపోతే కనుక తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేస్తా నిన్ను, గేదెలు కాయడానికే. ఇంకా అయ్యే ఉండేవి అప్పుడు, ఇంకేం ఉండేవి, అంతే కాదు. అంటే ఫలిస్తే సరి, లేకపోతే అంటే ఇంక తర్వాత ఇంక దానికి ఇంకా అవకాశము లేదు అని అర్థం. ఈరోజు నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎన్ని సంవత్సరాల నుంచి మనల్ని చూస్తున్నాడో, మన వయసును బట్టి మనం లెక్కేసుకుంటే అక్కడ 3 సంవత్సరాలే టైం ఇచ్చాడు. 3 సంవత్సరాలకే ఫలితం రాకపోతే, ఫలించకపోతే తీసి అవతల పడేయండి, ఎందుకు దీనివల్ల నేల వేస్ట్ అయిపోతుంది అంటే, లేదు 1 సంవత్సరం ఆప్షన్ ఇమ్మని అడిగాడు ఆయన. మరి ఈరోజు ఎన్ని సంవత్సరాల నుంచి మన కోసం అలా తండ్రి విజ్ఞాపన చేస్తున్నాడు, ఈ సంవత్సరం ఫలిస్తారండి, ఈ సంవత్సరం బాప్తిసం పొందుతారండి, ఈ సంవత్సరం మంచిగా బ్రతుకుతారండి, ఈ సంవత్సరం వాళ్ళు పాప జీవితం వదిలేస్తారండి, ఈ సంవత్సరం తప్పకుండా మారు మనసులోకి వస్తారండి, మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తారు, ఆత్మ ఫలాలు ఫలిస్తారు, వెలుగు ఫలాలు ఫలిస్తారు అని చెప్పి ఒక్కొక్క సంవత్సరం నీ మీదకి ఇస్తా ఉన్నా కూడా మనం ఇంకా ఫలించకుండా ఉంటే ఏదో ఒక రోజు మనకి ఆయన ఎండింగ్ పెట్టడా? ఒకవేళ ఫలములు లేని చెట్లలాగా ఉంటే ఏమవుతాం మనం? ఫలింపని ప్రతి తీగ నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఆ అగ్ని ఏది అంటే నిత్య నరకం. అక్కడ అగ్ని ఆరదు. చాలామందికి జీవితం అంటే ఈ లోకములో ఉన్నదే కనిపిస్తుంది. ధనవంతుడు చెప్పినట్లు, నా ప్రాణమా అనేక సంవత్సరాలకి నీకు గ్రాసం దాచిపెట్టాను, తినుము, త్రాగము, సుఖించుము. ఇంతే నా జీవితం అంటే? జీవితంలో ఉన్నావు కనుక కష్టపడాలి, నీ పనులు చేసుకోవాలి, నీ కుటుంబాన్ని పోషించుకోవాలి, నీ జీవన సంబంధమైన అన్ని పనులు చేసుకోవాలి. కానీ అదే సందర్భంలో ఈ జీవితానికి ఒక ఎండింగ్, ఒక ఆఖరి రోజు ఉంటుంది. ఆ తర్వాత నీవు రాజ్యానికి వెళ్ళే సిద్ధపాటు కూడా భూమి మీదే సిద్ధపరచుకోవాలి. చనిపోయిన తర్వాత అప్పుడు సిద్ధపరచుకుందాం, చనిపోయిన తర్వాత అప్పుడు మారు మనసు పొందుతాం, చనిపోయిన తర్వాత బాప్తిసం పొందుతాం, చనిపోయిన తర్వాత పరిశుద్ధంగా ఏముండవు అక్కడ. ఆ ఫలితం ఏదో, ఆ ఫలించటాలేదో భూమి మీద ఉండగానే నువ్వు నేర్చుకోవాలి. భూమి మీద ఉన్నప్పుడే ఆత్మ సంబంధమైన ఫలాలు కూడా నువ్వు అనుభవించాలి, ఆత్మ సంబంధమైన సిద్ధపాట్లు తెచ్చుకోవాలి. ఆ తరువాత నీవు దేవుని రాజ్యంలో చేర్చబడతావు. ఒకవేళ ఫలించలేదు అనుకో, ఏం పర్లేదండి, ఇలాగే లైఫ్ వెళ్ళిపోద్ది, పర్లేదు, ఇలాగే జీవితం వెళ్ళిపోద్ది, పర్వాలేదు అనుకుంటూ కాలం గడిపేస్తూనే ఉంటావు. ఏదో ఒక రోజున ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపములో మరణం అనేది మనకు వస్తుంది. మరణించిన తరువాత నీ ఫలాలు చూస్తాడు ఆయన. అమ్మా, మారు మనసు పొందావా, బాప్తిసం పొందావా, పరిశుద్ధాత్మ పొందావా,
ఆత్మ సంబంధంగా నడిచావా, దేవుని వాక్యానుసారంగా జీవించావా చూస్తే ఒక్క ఫలం కూడా మనకి కనిపించకపోతే వీని కాళ్ళు చేతులు కట్టి నరకంలో పడేయండి అంటాడు. ఏంటి పరిస్థితి అప్పుడు? ఆ స్థితి రాకముందే ఫలించటానికి మన హృదయాలు సిద్ధపడాలి. మనం బహుగా ఫలిస్తే మన తండ్రి ఆనందిస్తాడు, మన పరలోకపు తండ్రి గణపరచబడతాడు. మన పరలోకపు తండ్రి, నేను చేసిన త్యాగానికి నా పిల్లలు నన్ను పోలి నడుచుకున్నారు, నేను చెప్పిన మార్గంలో జీవించారు, నేను చెప్పిన వాక్యానికి అనుగుణంగా వారు ఫలించారని ఆయన సంతోషిస్తాడు. అందుకే అంటాడు ఆ యొక్క వాక్యంలో, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. నీకేదైనా ఆశీర్వాదం ఉంది అంటే, నీకేదైనా తలాంతులు ఉన్నాయంటే, నువ్వేదైనా దేవుని కొరకు చేయగలుగుతున్నావంటే అది నిన్ను బట్టి కాదు, ఆ ఫలితమును చూపించే దేవునికి మాత్రమే కృతజ్ఞత మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో మన హృదయాలను పరిశోధన చేసుకుందాం. ఫలింపలేని చెట్లలాగా ఉన్నామా, ఫలించే వారంగా ఉన్నామా? ప్రతి ఒక్క చెట్టుకు కూడా ఫలితం ఉండాలనే దేవుడు ఆశిస్తున్నాడు. అంజురపు చెట్లు అంజురపు ఫలాలు ఇమ్మన్నాడు, ద్రాక్ష చెట్లు ద్రాక్ష ఫలాలు ఇమ్మన్నాడు, ఒలీవ చెట్లు ఒలీవ ఫలాలు ఇమ్మన్నాడు. ఈ చెట్లన్నీ కలిసి ఒకరోజు రాజుని చేసుకోవాలనుకోంట. రాజుని చేసుకోవాలనుకొని అంజురపు చెట్టు దగ్గరికి వెళ్ళి, నువ్వు మా మీద రాజుగా ఉంటావా అంటే అంజురపు చెట్టు చెప్పిన ఫలం ఏంటో తెలుసా? నేను దేవుడిని మానవులను సంతోషపరిచే నా యొక్క ఫలాలు ఇవ్వడం మానేసి మీ మీద రాజులాగా కూర్చుని అటు ఇటు ఓగడానికి రమ్మంటారా అని అడిగింది. అంటే అర్థం ఏంటి? లోకంలో మనుషుల కోసం అటు ఇటు తిరిగి వారి కోసం వీరి కోసం వెంపర్లాడడం కాదు. దేవుడు నిన్ను ఏ ఉద్దేశంతో పెట్టాడో, ఏ ఫలితం కోసం పెట్టాడో, ఏ ఫలము నీ నుంచి రాబట్టాలనుకున్నాడో, ఆ ఫలము ద్వారా అనేకులకు ఎలా ఆశీర్వాదం పంచాలనుకున్నాడో అందుకోసమే నీ జీవితాన్ని పెట్టాడు. ఇక్కడ అంజూరపు చెట్టు యొక్క ఫలమును అనేకులకు స్వస్థతకి సాదృశ్యంగా చూపించాడు. హిజ్కియా రాజుకు మరణకరమైన రోగం వస్తే యెషయా భక్తుడు చెప్పాడు, అంజూరపు పండ్ల ముద్ద తీసుకొచ్చి అతని గాయానికి కట్టు అన్నాడు. అంజూరపు పండ్ల ముద్ద దేనికి సాదృశ్యం అంటే స్వస్థత, విడుదల. అనేక మంది మానసికమైన స్వస్థత లేక, శారీరకమైన స్వస్థత లేక, ఆధ్యాత్మికమైన స్వస్థత లేక నిత్య నరకానికి వెళ్ళిపోయే మార్గంలో ఉంటే, ఒక దేవుని బిడ్డగా దేవుని సందులో ప్రార్థన చేసి నువ్వు వెళ్ళే చోట, నువ్వు పని చేసే చోట, నువ్వు ఉద్యోగం చేసే చోట, నువ్వు వ్యాపారం చేసే చోట దేవుడు నిన్ను ఎలా స్వస్థపరిచాడో, దేవుడు నిన్ను ఎలా బాగు చేస్తాడో, దేవుడు నీ జీవితాన్ని ఎలా పైకి తీసుకొచ్చాడో ఆ నీ సాక్ష్యం చెప్పడమే అంజూరపు పంట యొక్క సాక్ష్యపు పంట. అది మనమేం పెద్ద పెద్ద బోధ చేసే అక్కర్లేదు. స్వస్థత రావడానికి ఒక్క మాట చాలు. ఆయన తన వాక్కును పంపిన వారిని ఏం చేస్తున్నాడు? ఆయన బాగు చేస్తున్నాడు. అంజూరపు పండ్ల యొక్క ముద్ద యొక్క ఆ యొక్క ఆలోచన ఏమిటి అంటే దేనికి సాదృశ్యం అంటే స్వస్థతకు సాదృశ్యం. ఇక ఒలీవ పండ్లను గురించి మనం ఆలోచిస్తే అది నూనెకి సాదృశ్యం. దంచబడతాయి. ఒలీవ పండ్లు ఎప్పుడు కూడా ఏమవుతాయి? దంచబడతాయి. దంచబడ్డం అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి? శ్రమల్లో నలిగిపోవడం అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుందా? కానీ అలా నలగకపోతే దాంట్లోంచి ఏమి రాదు? నూనె రాదు. నువ్వు శ్రమ పెట్టబడకపోతే ప్రార్థనా శక్తి నీకు బయటికి రాదు, పరిశుద్ధాత్మ అభిషేకం నీలోంచి బయటికి రాదు. కొన్నిసార్లు దంచబడాల్సి వస్తుంది, కొన్నిసార్లు బాధ పెట్టబడాల్సి వస్తుంది, నలగగొట్టబడాల్సి వస్తుంది. అయినా సరే నిన్ను అందుకోసమే సృష్టించాడేమో దేవుడు, అందుకోసమే సృష్టించాడేమో. అయినప్పటికీ కూడా నువ్వే ఏమాత్రం కూడా విసుగు చెందకుండా శ్రమల మధ్యలో, శోధనల మధ్యలో, దంచబడే పరిస్థితిలో కూడా నీ ఆత్మీయ జీవితం, నీ పరిశుద్ధాత్మ యొక్క దీపం ఆరిపోకుండా ప్రార్థనా తైలముతో నీవు నింపబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నూనె లేకే ఎత్తబడలేదు బుద్ధి లేని కన్యకులు. ఏమి లేక? అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర, కానీ ఏ ఒక్కటి కొదువైపోయింది? నూనె కొదువైపోయింది. ఒలివ పండ్లు నూనెకి సాదృశ్యం, తైలానికి సాదృశ్యం. కనుక దేవుని బిడ్డలారా, ఆ నల్లగొట్టబడినటువంటి జీవితంలోంచి ఒక ప్రార్థన ఆత్మ బయటికి రావాలి, ప్రార్థన ధూపం బయటికి రావాలి. అనేకుల కొరకు కన్నీరు కార్చి విజ్ఞాపన చేసే ఆత్మ నీ మీద నిలిచి ఉండాలి. అదొక ఆత్మీయ ఫలమది. ఆ అంజూరపు పండ్లకు స్వస్థత అయితే, ఒలివ పండ్లకు ప్రార్థనా తైలమైతే, ద్రాక్ష పండ్లకు
యేసుక్రీస్తు యొక్క రక్తానికి సాదృశ్యం అది. ఆయన ద్రాక్ష త్రొక్కినట్టుగా సిలువ యాగం చేశారు. ఆ ద్రాక్ష రసమును తీసుకున్నప్పుడు కేవలము యేసు ప్రభు యొక్క బాధలలో పాలు పొందినప్పుడు అక్కడ మీరు ప్రభు బలి ఇచ్చినప్పుడు ద్రాక్షారసం ఇస్తున్నారు కదండి, మేము కూడా బయటకు వెళ్ళి త్రాగుతామండి, దీని పేరు అది అని చెప్పకండి. అది వేరు, ఇది వేరు. ఇది పరిశుద్ధమైన రక్తానికి అది సాదృశ్యమైనది. యేసుక్రీస్తు యొక్క రక్తము చేత నీకు పాపక్షమాపణ కలిగింది. ఆ రక్తము ద్వారా విమోచన కలిగింది. ఆ రక్తము ద్వారా స్వస్థత కలిగింది. కనుక దేవుని బిడ్డలారా, ఫలితములు కావాలనే ప్రతి చెట్టు నాటుకున్నాడు. ఫలితం అక్కర్లేని చెట్టు ఏదైనా ఉంది అంటే ఒక్క ముళ్ళ చెట్టు ఒకటే. దానికి ఏ కాయలు ఉండో, కాయలున్నా ఎందుకు అవి పనికిరావు. పనికిరానటువంటి తీగలన్నీ కూడా తీసేస్తాడు ఒకరోజు. ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆశ్రయిస్తున్నావేమో నీవు, కానీ దానివల్ల నీకు నష్టమే తప్ప లాభమేమి కూడా లేదు. ద్రాక్ష తోటలో నాటబడిన నీవు, సంఘములో నాటబడిన నీవు ఏ ఫలాలు నీ నుంచి ఆశిస్తున్నాడా? ఆయన నీ నుంచి వెలుగు ఫలాలు ఆశిస్తున్నాడా? ఆత్మ ఫలాలు ఆశిస్తున్నాడా? లేకపోతే మారు మనస్సుకు తగిన ఫలాలు ఆశిస్తున్నాడా? ప్రార్థనాత్మ తైలమైనటువంటి ఒలీవ పండ్ల ఫలాలు ఆశిస్తున్నాడా? స్వస్థత సాక్ష్యమైనటువంటి అంజూరపు పండ్లను ఆశిస్తున్నాడా? ద్రాక్షారసము లాంటి యేసు రక్తాన్ని అనేకులకు పరిచయం చేసే ప్రభువైన యేసుక్రీస్తును పరిచయం చేసే సువార్థికుని యొక్క ఫలాన్ని ఆశిస్తున్నాడా? ఏ ఫలము నీ నుంచి ఆశిస్తున్నాడో, నా నుంచి ఆశిస్తున్నాడో ఇది నాన్న ప్రభు సందులో మన జీవితాలు అప్పచెప్పుకుందాం. ప్రభువా, ఇంకా నేను ఫలములు లేని చెట్లలాగా ఉన్నానేమో, నన్ను కరుణించు, క్షమించు, ఫలించటానికి నాకు సహాయం చేయి. ఫలిస్తేనే సరి అన్నావు, ఫలించకపోతే తీసి నరకాగ్నిలో పడేస్తానన్నావు. కనుక ఫలించే చెట్లాగానే ఉంచు ప్రభువా, ఫలములు లేని చెట్లులాగా నన్ను ఉంచొద్దు నాయన. ఈ రోజుకి కూడా నేను ఇంకా ఫలములు లేకుండా మోడువారిపోయి ఉన్నానేమో, నన్ను కరుణించి నీ ఆత్మ ఫలాలతో, మారు మనస్సుకు తగిన ఫలాలతో, వెలుగు ఫలాలతో నీకు ఇష్టమైన రీతిగా నేను బ్రతకడానికి మాకు నేర్పించండి. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.